హాయ్ అండి, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పండగ కోసం. ఇక్కడ మొహరం పండుగ చాలా బాగా జరుగుతుంది అండ్ ఏకాదశి పండుగ కూడా ఉంది కదా, అందుకని చెప్పేసి వచ్చాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మా నాన్న వాళ్ళు గుండం దగ్గర చాలా డ్యాన్స్ చేసి పాటలు పాడారు. వెనకటి పాటలు వింటే బాగుంటాయి కదా. గుండం దగ్గర వెనకట పాటలు ఎలా పాడేవారో ఈ వీడియో చూడండి. మా నాన్న పాడారు, బాగుంటుంది. అండ్ స్పెషల్ గెస్ట్ ఎవరో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. చూడండి. మీరు దేవుడి గురించి చెప్పు, నాకేం తెలియదు. ఈ పీరీల పండుగ గురించి ఏమన్నా మీకు తెలియదు? మొహరం ఇది ఫస్ట్ సారి నిలబెడితే ఫస్ట్ మొహరం అంటారు. నిలబడే రోజు 10వ మొహరం అంటారు. ఇది 10 రోజుల తర్వాత 10వ మొహరం. ఈ పీర్ల పండుగ మాది కాదు, వాస్తవంగా చెప్పాలంటే మీదే. నిలబెట్టి వస్తుందో పొరపాటే. ముదిరాజు వాళ్ళదా? ముదిరాజు వాళ్ళు కాదు, వేరే హిందువులదే. ఇది ముస్లింలే పండుగ కాదు. ఇది కాదు. ఏంటంటే ముజవారి దేవుడిని పూజ చేస్తాడు అన్నట్టుగానే పెట్టుడు. ఇది మాది కాదు, పద్ధతి కాదు, పెట్టకూడదు. మరా ఇది పెడితే ఇది ఎందుకు పెట్టాలంటే ఈ పెట్టి అడక తినాలి బిచ్చగాని లెక్క. అమ్మ మాకు ఇంత బియ్యం పెడతారా, చందా ఇస్తారా, నా ఇంటికి అడగాలి. 5 లక్షలు ఇచ్చినా నేను బిచ్చమని అడగా, కానీ నిలబెట్టా కాబట్టి పోయి అడుగుతానా. అట్లా తిరిగి హిందువుల పండుగ, ముస్లింలది కాదు. హిందూ పండుగ ఇది. ఇది రజాకర్లప్పుడు తుర్కా రాజు దాక్కున్నాడు. చెప్పు. రజాకర్లప్పుడు తుర్కా రాజు అంటూ దాక్కున్నాడు. నన్ను ఎక్కడ చంపుతాడు అని చెప్పి ఆ గడ్డ మీద తొండ ఉండి కిందికి మీదికి తొండ అనేవారికి ఇక్కడ మనుషులు అని వాళ్ళకి తెలిసింది. తీసుకుపోయి చంపిరు. ఆ ముస్లిం మనిషిని చంపిరు. చంపే చేసిరంటే మీ అంటుంటారు దేవుళ్ళు ఎక్కువ తలికాయకు కట్టె దొరికి దూలా అన్నారు. పండుగ వెళ్ళి అయితే మిమ్మల్ని నేను రూపాయలు మీ దగ్గర దాచిపెట్టాను. అది మీ అభిమానం. నేను పిచ్చాను వేస్తుంటే ఎట్లా నీకు బట్టి నువ్వు ఒక 1000 రూపాయలు ఒక మనిషికి అడుగుతాను. ఉపన్యాసం వీళ్ళంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దమ్మలు, అత్తమ్మలు అండ్ ఇంకా ఉంటారు కదా పక్కన వాళ్ళందరూ. అండ్ రోజు వీళ్ళు టైంపాస్ కోసం ఇక్కడ అష్టచెమ్మ ఆడతారు. అష్టచెమ్మ ఆడుకుంటారు, టైంపాస్ చేసుకుంటారు. మంచిగా టైంపాస్ అవుతుందండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మేము ఉండేది సిటీ కరీంనగర్ కదా, ఇక్కడికి పోలిస్తే అక్కడ తక్కువే. నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా కామెంట్ చేయండి. అండ్ ఇతను బాబాయ్ అవుతాడు, ఆయననే ఇక్కడ అంతా చూసుకుంటాడు పీరియల్ దగ్గర. లైటింగ్స్ ఈసారి చాలా బాగా చేశారు, లాస్ట్ ఇయర్ కంటే లైటింగ్స్ పెట్టి. ఇంకా చూడాలి రేపు మొహరం రోజు అండ్ మట్కిల్ రోజు ఎంత బాగా చేస్తారో. తనే రోజు పూజ చేస్తాడు, ఆ బాబాయ్ చూసుకుంటాడు ఇక్కడ అంతా పీరీలని. రోజు పూజ చేసి పొగేసి వెళ్తాడు. ఇంకా నేను 1Kకి దగ్గర ఉన్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే కదా నా వీడియోస్ మంచి వీడియోస్ మీకు ఇంకా వస్తాయి. అండ్ 1K రీచ్ అయిన తర్వాత అందరూ మాది రెంట్ హౌసా ఓన్ హౌసా అని అందరు అడుగుతున్నారు. దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ మా మొహరం ఫెస్టివల్కి స్పెషల్ గెస్ట్లు వచ్చారు. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఆ స్పెషల్ గిఫ్ట్ ఎవరో అండ్ ఎంత బాగా జరిగిందో. చూడండి కంప్లీట్గా అండ్ లైక్ చేయండి. పోయినప్పుడు తీస్తే మంచిగా కనబడుతుంది. మట్కిలు పట్టుకొస్తారు. మట్కిలా అంటే ఏంటి? ఉండలు మీరు బోనాలు చేస్తారు చూడు, అట్లా. విన్నారు కదా మట్కిళ్ళు అని అంటే. నాకు మాత్రం తెలీదు, ఇప్పుడే తెలిసింది. మట్కిళ్ళు అంటే మనం హిందూస్ ఎలాగ మన కులదేవతకి బోనాలు చేస్తామో అలాగే మన ఈ పీరిల్ దేవుడికి కూడా మట్కిళ్ళు అంటే అలా బోనాలు టైప్ అన్నట్టు. ఇంకా మా ఊర్లో 9 days అట్లా గుళ్ళోనే ఉంటాయి. తర్వాత 9th day రోజు ఊరు తిరుగుతాయి. ఇప్పుడు అదే ఊరు తిరుగుతున్నాయి మట్కిల్ రోజు.
ఇది కుడుకలు అండ్ గణపతి ఆకు అంట. ఇది దేవుడికి చాలా ప్రీతికరమైంది అంట, చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి రెడీ చేశాను ఆ మాల. ఇంకా లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మమ్మీ మొక్కుకుంది ఇలా దస్తి కడతానని చెప్పేసి. అందుకే దస్తి కుడుకలు ఇంకా కొబ్బరికాయ అవన్నీ తీసుకొని వెళ్తున్నాం అక్కడికి. ఇంకా కన్నయ్య చూడండి అదే మీదానికి ఎలా రెడీ అయ్యాడో, కొత్త డ్రెస్ వేసుకొని సూపర్గా రెడీ అయ్యాడు, బాగున్నాడు. కానీ పాపం పడుకొని లేచాడు, అందుకే కొంచెం ఇన్యాక్టివ్లో ఉన్నాడు. అందరూ మా ఊర్లో చాలా మందికి ఉన్నారు మట్టిలు తీసుకొచ్చారు. చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మట్కిలు అంటే ఇవి అంట, బెల్ల పానకం ఇంకా మల్లీల ముద్దలు చేసి దేవుడికి ఇష్టమైనవి తీసుకొని వచ్చి నైవేద్యంగా పెట్టి దేవుడికి మొక్కుకుంటారు. మన్ను రేపు రేపు తయారయ్యరా, నేను కూడా తీస్తా, నేను వీడియో తీసి పెడతా, సరేనా? కలుకుండా తేనే తెలే గమ్య నాతోటి మాట్లాడు నా పెళ్లి సమ్మియా పిల్లలు తేనే తెలే గమ్మియా కురుమోళ్ళ పిల్లగాడు కురుమాయల్ల పిల్లగాడు కొర్రే పోతూ పిల్లగాడు చెప్తానన్న తాడు మన కావాలి సామికి కుడుకలు కావాలి సామికి ఏమేమి కావాలి నల్లగొండ మౌలానికి నల్లగొండ సామికి నల్లగొండ మౌలానికి దకిలి కావాలి సామికి కుడుకలు కావాలి సామికి ఇందాక సాంగ్ పాడింది మా నాన్ననే. చూడండి వెనకడ ఎంత మంచిగా ఆడుకునేవారు. ఇప్పుడు అసలు అట్లాంటి వాళ్ళే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు, రమ్మంటే అందరూ సిగ్గుపడుతున్నారు. అట్లా ఉంటుంది, వెనకటికి ఉన్న ఇప్పటికి డిఫరెన్స్ ఉన్నది. ఇంకా మన ఫ్యూచర్ వరకు అయితే అసలు అట్లా ఆడడం చేయడం కూడా ఉండదు కావచ్చు. ఇంకా మా మమ్మీ మొక్కుకుంది నా ప్రెగ్నెన్సీ లాస్ట్ ఇయర్లో మంచిగా కొడుకైనా బిడ్డైనా మంచిగా క్షేమంగా ఉంటే నేను దస్తి కడతా అని చెప్పేసి. అందుకని ఇప్పుడు మా మమ్మీ మొక్కు తీర్చుకుంటుంది, దస్తి కట్టింది పెద్ద పీరికి. ఇంకా ఎంతవరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు
షేర్ చేయండి. అయ్యో ఈయన 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 మా తాతయ్య బేతగాల్కి కింగ్ మా విలేజ్కి. సామికి నల్లగొండ మోలాలికి పుట్టెల్ కావాలి సామికి దత్తిల్ కావాలి సామికి